ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆస్తికి ఆజ్యకు నాకు ఏ సంబంధం లేదని రాసిస్తానత్తయ్యా. ఏమండి ఏమండి, ఇంటికి రండి. ఇంటికి రండి. మనిషికొక మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మాట వరకే నన్నాగనివ్వు. చెయ్యెత్తే వరకు తీసుకొచ్చి నా పరువుని ఇంకా తీసే పని పెట్టుకోకు. అలాగే నేను కష్టపడిపోతున్నానని కూడా నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషుల్ని నమ్మి మోసపోవడం కన్నా మట్టిని నమ్మి పని చేయడం అస్సలు కష్టమేం కాదు. మేము తల దాచుకోవడానికి మా నాన్న కట్టించిన ఇల్లు, మా కడుపు నింపుకోవడానికి మాకున్న 2 ఎకరాల పొలం ఉంది, చాలు. ఇక వెళ్ళు. పాపం చెల్లెమ్మకి ఎంత పరిస్థితి వచ్చింది. ఆజ్య అన్న ఒక్క మాట ఇన్ని మాటలకి దారితీసింది. రఘు, నువ్వేంటమ్మా ఇక్కడ దాకొచ్చావు? కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడిదాకైనా వెళ్లాల్సిందేగా అత్తయ్య. కరెక్టే. నీలాగే అందరికీ ఆలోచన ఉండుంటే మాకీ కష్టాలే వచ్చుండేవి కాదు. ఏం చేస్తాం? రఘు, మీరివాళ ఏరువాక సాగిస్తున్నారని తెలిసింది. అవును, అలాగే విత్తనాలు కూడా వేస్తున్నావు. విత్తనాలు నేను తీసుకొచ్చాను రఘు. పెద్దమ్మా, నువ్వు పెద్దనాన్న దగ్గరికి వెళ్ళావని శ్రీను చెప్పాడు. ఏమైంది పెద్దమ్మా? పెద్దనాన్నని కలిసావా? పెద్దనాన్న నీతో మాట్లాడారా? పెద్దనాన్నని తిరిగి ఇంటికి రమ్మని అడిగావా? ఆ ఇంటికి నాకు ఏ సంబంధమూ లేదు, నీతో కూడా. పెద్దమ్మా, మీ పెదనాన్న ఈ ఇంట్లోంచి వెళ్ళాడు, నా జీవితంలో నుంచి వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కావడం లేదు. పెద్దమ్మా, మీ పెదనాన్న కోపం కరిగేలా కనపడటం లేదమ్మా. అసలు నన్ను క్షమించే ఆలోచన ఆయన మాటల్లో కనపడడం లేదు. నేను చచ్చినా పెద్దమ్మా,
మీ పెదనాన్న మన దగ్గరికి తిరిగి వచ్చేలా లేరు. హలో అస్మిత, ఏం చేస్తుందా ఆంటీ? నాకు కాబోయే సవతి ఇప్పుడే సౌర్యని వెంట పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిందమ్మా. ఎందుకు? ఎందుకేంటి? సత్యనారాయణ స్వామి వ్రతానికి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలవడానికంట. పిచ్చిది. జరగని వ్రతానికి జంటగా పుట్టింటికి వెళ్ళి ఏం చెప్తుంది? చెప్పి ఏం చేస్తుంది? ఆ? ఏంటి అస్మిత నువ్వు చెప్పేది? వ్రతం కూడా జరగనివ్వవా? నివ్వను. అదేంటమ్మా, శోభనం ఆపడానికి వ్రతమని చెప్పమన్నావు, చెప్పాను. ఇప్పుడు వ్రతం ఆపడానికి ప్రయత్నిస్తే అందరికీ నా మీద అనుమానం వచ్చేదు. అనుమానం రాకుండా ఆపాలాంటి. ఈ వ్రతం జరిగితే శోభనానికి లైన్ క్లియర్ అవుతుంది. ఆపితే ఆ శోభనం అలాగే నిలబడిపోతుంది. హ్మ్. నిజమే అస్మిత, అలాగే చేద్దాం. ఏంటదియా చెప్పు. నేను గడ్డివాం దగ్గర ఉంటాను, నువ్వురా. గట్టివాము రా. ఏంట్రా సీన్గా బెడ్రూమ్లోకి వెళ్తేనే బెండు తీసి ఆద్యా గడ్డివాము దగ్గరికి రమ్మందంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందేంట్రా? వానాకాలం పోయి చలికాలం రాదా? చలికాలం పోయి వేసకాలం రాదా? ఆద్యలో కూడా మార్పు వచ్చిందే. అయినా పర్లేదురా. దేవుడా, ఇంత బాధలో కూడా నా ఆనందం వెతికేవు చూడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.